వినపడిందమ్మా, అక్కడి నుంచి కంటిన్యూ. ప్రధానమైనది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. నేడు సుమారు 65 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఎన్నో లక్షల మందికి ఇది జీవనోపాధి కూడా మనం ఈ పెన్షన్ ద్వారా వారికి వృద్ధులకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అధ్యక్ష, మేము మా నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది వృద్ధులు మా దగ్గరికి వచ్చి మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పడం జరిగింది. కారణం చూస్తే వారికి ఆధార్ కార్డులో 60 సంవత్సరాల కన్నా తక్కువ ఉండడం, 50 సంవత్సరాలు, 55. ప్రారంభంలో ఆధార్ కార్డులు వచ్చిన కొత్తలో వారికి అవగాహన లేకపోవడం వలన లేదా ఇతర కారణాల వలన వారికి ఆధార్ కార్డులో వయసు తక్కువగా ఉండి వృద్ధులుగా మిగిలిపోయారు. వారందరూ వచ్చి మమ్మల్ని మీ ద్వారా మాకు ప్రభుత్వానికి చెప్పండి అమ్మా అని అడగడం జరుగుతుంది. దీని మీద సదరు మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని దీని మీద ఒక ప్రామాణిక తీసుకొచ్చి వారికి కూడా న్యాయం చేయాలి. మనం ఇదైతే ఈ పెన్షన్ అన్నది ఏర్పాటు చేశారో అందరి లబ్ధిదారులకు కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.